ఏంటంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, ఈ ప్రభుత్వం పనితీరు కూడా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తే మంచి జరిగింది ప్రజలకి అనుకుంటున్నారనే ఉద్దేశం గురించి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాలు నాది ఈ ఊరు కాదు ఫస్ట్, కాబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం రావాలనేది నేను చెప్పలేను. మాది తెలంగాణ, అక్కడ కాంగ్రెసే రావాలని కోరుకుంటాం. వచ్చింది, రేపు కూడా పార్లమెంట్లు కూడా వాళ్ళే వస్తారు. మరి ఇప్పుడు ఇక్కడైతే ఏ ప్రభుత్వం? నాకు అవగాహన లేదు కదా, కాబట్టి నేను చెప్పలేను. కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయంలో ఎక్కువ మందికి స్టూడెంట్స్కి కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారులకు కానీ లాభం చేసేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే బాగుంటుంది. ఇక అంతే. ఓకే, మీరు ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? 20 సంవత్సరాల నుంచి. గత ప్రభుత్వం పనితీరు చూశారు మీరు, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు. మరి దీనిపై మీ ఉద్దేశం ఏదేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రానున్న ఎన్నికల్లో జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటా. దేనికంటే టీడీపీ వస్తుంది అంటున్నారు కొంతమంది. టీడీపీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ బండ్లు ఏమి ఉండేది కాదు మేడం రోడ్డు మీద. మరి రీసెంట్ హెల్త్ మినిస్టర్ గారికి 2 టౌన్ ఇవ్వడం జరిగిందండి, విడుదల. ఆమె గురించి, ఆమె పనితీరు గురించి మీ మాటల్లో చెప్తారా? ఆమె పనితీరు బాగానే ఉంది మేడం, కంపల్సరీ గెలిచిద్ది. ఇక్కడ కంపల్సరీ గెలుస్తారా? గెలిచిద్ది మేడం. మరి అభివృద్ధి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది, ఎవరు వస్తే సీఎం అవుతుంది? జగన్ వస్తేనే అభివృద్ధి బాగుంటుంది మేడం. ప్రతిదీ వాలంటీర్ కానీ, పింఛన్ల ప్రధానం కానీ, ఏదైనా కానీ, గ్రామ సచివాలయం కానీ, పల్లెటూరులో మాత్రం నెంబర్ 1గా ఉంది మేడం. టౌన్ సిటీలో తెలియదు కానీ పల్లెటూరు గ్రామాల్లో మాత్రం సచివాలయం బాగా పనిచేస్తారు. రైతులకి టౌన్కి వెళ్ళకుండా, సిటీకి వెళ్ళకుండా ప్రతి గ్రామంలో సచివాలయంకి వెళ్ళి ప్రతి పని సచివాలయంలో, గ్రామ సచివాలయంలో పనులు జరుగుతాయి. ఖచ్చితంగా మంచి పనితీరు రావాలంటే ఖచ్చితంగా జగనే రావాలి మేడం. నచ్చింది మేడం. రానున్న ఎన్నికల విజయం సాధిస్తారా? సాధిస్తారు మేడం, కంపల్సరీ. థ్యాంక్ యూ.